నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. మాజీ మంత్రి హరీష్ రావు సవాలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సమాధానం చెప్పాలి గాని స్థాయిని మించి పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడం అనుచితమని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ నాయకులపై గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండానికి 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు 10,880 కోట్ల రూపాయలతో కేబినెట్లో ఆమోదం లభించడం విదితమేనని, ఎన్టీపీసీ యూనిట్ కు 7 రూపాయలు అడుగుతున్నారని, బయట తమకు యూనిట్ 5 రూపాయలకే దొరుకుతుందని, ప్లాంట్ నిర్మాణానికి 6 ఏళ్ల సమయం పడుతుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారన్నారు. ఈ 10,880 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణం అంటే ఒక యూనిట్ కు 8 రూపాయలు పడే అవకాశం ఉందని మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు మాటలను వక్రీకరించి దిష్టి బొమ్మను స్థానిక కాంగ్రెస్ నాయకులు దహనం చేయడం సరైంది కాదన్నారు. హరీష్ రావు దిష్టి బొమ్మను దహనం చేసిన వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, పాంకుట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, బాద్యాంజలి, గాదం విజయ, నాయకులు అచ్చవేణు, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, నారాయణ దాస్ మారుతి, జక్కుల తిరుపతి, మేడి సదానందం, ముద్దసాని సంధ్యారెడ్డి, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, బుర్ర శంకర్, బుర్రి వెంకటేష్, నీరటి శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, బాలరాజు, పద్మ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో అధికార అహంకారంతో, అధికార దాహంతో మదమెక్కినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక అత్యున్నతమైనటువంటి హోదాలలో ప్రజలకు సేవలు అందించినటువంటి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించినటువంటి కన్నీరు హరీష్ రావు గారి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఇష్టమున్నటువంటి హర్ష పదజాలంతో అసలు వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి నిజాన్ని మాట్లాడితే తట్టుకోలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మతి స్థిమితం లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా మేము కల్లారా చూసినాం. హరీష్ రావు గారు ఏమన్నారు? గతంలో అసెంబ్లీలో మీ రేవంత్ రెడ్డి గారు 5 రూపాయలకే కరెంటును కొనుగోలు చేస్తున్నాము, ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు యూనిట్కు అడుగుతూ ఉన్నారు, దానికంటే మేము కొనుగోలు చేసేదే తక్కువ వస్తుందని చెప్పేసి మాట్లాడినారు. నిన్నటికి నిన్న కేబినెట్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కోసం 10,880 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. మరి 5 రూపాయలకే దొరుకుతుందన్నటువంటి యూనిట్ 7 రూపాయలకే ఎన్టీపీసీ యూనిట్ ఇస్తా అన్నా కూడా ఇవాళ 10 రూపాయలకే 800 యూనిట్లు అంటే సుమారు 8 రూపాయలు. ఆ రోజే చెప్పిండు ప్లాంట్ ఇవాళ ఎన్టీపీసీలు పెడితే ఇవాళ మేము మంజూరు ఇస్తే 6 ఏళ్ల వరకు కంప్లీట్ చేస్తారు, ఆ 6 ఏళ్ల తర్వాత దాని రేటు పెంచుతారు, అదేవిధంగా యూనిట్ కాస్ట్ కూడా పెంచుతారు. మరి ఇవాళ మీరు 10,880 కోట్లు ఇలా మంజూరు చేస్తాము అని కేబినెట్ తీర్మానం చేసింది. మరి ఇక్కడ 300 ఎకరాలు మాత్రమే ఇలా ఉన్నది, ఎఫ్జేడీ కూడా పెట్టాలి. మరి ఇది 6 ఏళ్ళు పడుతుంది. మరి అప్పటికి ఈ యొక్క ప్లాంట్ కాస్ట్ 14 నుంచి వెళ్ళి 15,000 కోట్లు పెరిగిందంటారు. అంటే మీరు యూనిట్కు ధర 10 రూపాయలకు ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి
కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారా అని ఇలా హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే చెప్తాడా, ముఖ్యమంత్రి చెప్తాడా, వాళ్ళు చెప్పాలి. కానీ ప్లాంట్ వద్దు అని అనలేదు. ప్లాంట్ వద్దు అన్నట్టు దొంగ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నాలుగేళ్ళు కోసుడు ఉంటుంది. జాగ్రత్త. ఏమనుకుంటారు? ఇంకెన్ని రోజులు ఉంటారు మీరు పదవిలో? 500 రోజుల కంటే మీరు ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండేది లేదు. ప్రజలకు ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతిదీ కూడా ఒకటి రికార్డ్ అవుతున్నది. మీరు మాట్లాడిన దానికంటే 100 మాటలు మాట్లాడతారు మా వాళ్ళు. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళు హరీష్ రావు గారు ఏమన్నారు? ప్రజలకు సమాధానం చెప్పమని అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పండి. రామగుండంలో పవర్ ప్లాంట్ లో ఎంతకు యూనిట్ కొనడానికి, ఎప్పటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తాము, ఇంకా 300 ఎకరాలు ఎట్లా అక్వైర్ చేస్తాము, హరీష్ రావు గారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు మాట్లాడాలి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అందుకోసమే ఇలా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చట్టపరంగా ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పర్వాలేదు. లేకపోతే ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.